వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్. అదానీ జగన్ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ తమ వద్ద ఉందన్న ముఖ్యమంత్రి. మా ఇంట్లో జరిగింది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ. భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా. ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ ప్రకటన. ఇక్కడే నీ చెంప పగల కొట్టనా లేక సెట్లో అందరి ముందు కొట్టనా, హీరోకు వార్నింగ్ ఇచ్చిన ఖుష్బు. ఎట్టకేలకు కేసీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వెలువడింది. కొన్ని వాస్తవ సంఘటనలని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం కేశవచంద్ర రామావత్ కేసీఆర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ రోల్లో నటించినట్లు రాకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఈ మేరకు సినిమా విడుదలను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడిన ఈ సినిమా హీరో రాకింగ్ రాకేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మూవీలో తాను కేసీఆర్ అభిమానిగా హీరో కేశవచంద్ర రామావత్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని షార్ట్కట్లో కేసీఆర్ పేరు పెట్టామని, ఇందులో కేసీఆర్ కూడా నటించినట్లు చెప్పాడు రాకేష్. కేసీఆర్కు తెలియకుండా ఆయనను పెట్టి ఈ సినిమా తీశామని, ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అమెరికా కోర్టులో అదానీ సహా 8 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వాధినేతకు 1750 కోట్ల ముడుపులు అందాయనే వార్త ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ తమ వద్ద ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు చంద్రబాబు. మంత్రి కొండా సురేఖ ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని జరుగుతున్న ప్రచారంపై ఆమె కూతురు సుష్మితా పటేల్ స్పందించారు. తమ ఇంట్లో జరిగింది రేవ్ పార్టీ కాదని, తన కూతురు పుట్టినరోజు వేడుక అని వెల్లడించారు. ఆ బర్త్డే పార్టీలో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదన్నారు. సురేఖ తన స్టాఫ్ను ఇంట్లో వాళ్ళగానే చూసుకుంటారని, అందుకే వేడుకకు వాళ్ళని ఆహ్వానించారని ఆమె చెప్పారు. హర్దీప్ నిజ్జర్ హత్య, ఇతర నేరాలతో పీఎం మోదీకి సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ధృవీకరించే ఆధారాలేవీ లేవని వెల్లడించింది. గ్లోబ్ మెయిల్ న్యూస్ పేపర్లలో కథనాలు వదంతులేనని తెలిపింది. అమిత్ షా, జయశంకర్, అజిత్ దోవల్ మోదీకి నిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్లు ఈ పత్రికలు చిత్రీకరించాయి. దీనితో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు ఇంకా దెబ్బతింటాయని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. కెరీర్ తొలినాలలో ఓ సినిమా సెట్స్లో ఉన్నప్పుడు హీరో నా దగ్గరికి వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా చెప్పు సైజు 41, ఇక్కడే కొట్టాలా, యూనిట్ అందరి ముందు కొట్టాలా అని ఎదురు తిరిగా. అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యం అని ఆమె చెప్పుకొచ్చారు. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పుడే చర్చ మొదలైంది. ఆ హీరో ఎవరై ఉంటారంటూ అప్పుడే ఎవరికి తోచినట్లుగా వారు అంచనాకు వచ్చేస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.